2012 అక్టోబర్ 9న కాలేజీకి వెళ్లిన 17 ఏళ్ల సౌజన్య మళ్ళీ తిరిగి రాలేదు. ఆమె కోసం ఆ రోజంతా ఎంత గాలించినా ఆమె ఆచూకీ కనపడలేదు. తర్వాత రోజు ఇంటికి 300 మీటర్ల దూరంలో ఆమె శవంగా కనిపించింది. ఆమె శవాన్ని చూడగానే ఆమెను అత్యాచారం చేసినట్లు చూసిన వాళ్లకు అర్థమైంది. వెంటనే ఈ ఊజిరే పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు. ఒక సింపుల్ ప్రశ్న, ఎవరైనా కేసు నమోదు చేస్తే పోలీసులు ఏం చేస్తారు? హత్య జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలను చెక్ చేస్తారు. ఇది 7వ తరగతి పిల్లవాడిని అడిగినా కూడా చెప్తాడు. కానీ ఇక్కడ కనీసం సీసీ కెమెరా వైపు కూడా చూడలేదు పోలీసులు. సాధారణంగా సీసీటీవీ ఫుటేజ్ కొన్ని రోజులు మాత్రమే భద్రంగా ఉంటుంది, తర్వాత అది పూర్తిగా డిలీట్ అయిపోతుంది. అప్పుడు ఈ కేసు తీసుకున్న ఎస్ఐ యోగేష్ కుమార్ నాయక్ పూర్తి నిర్లక్ష్యం వల్ల మొత్తం ఫుటేజ్ నాశనం అయిపోయింది. క్రైమ్ సీన్ లో ఎవిడెన్స్ కూడా పూర్తిగా సేకరించలేదు అనటానికి ఉదాహరణ, దాని వీడియో రికార్డు కూడా చేయలేదు. ఏం దాచడానికి ఇదంతా చేశారు? ఇంకా దారుణ విషయం ఏమిటంటే పోస్ట్ మార్టం కూడా డిమ్ లైట్ ఉన్న రూమ్ లో చేశారు. ఆమె ఇంటర్నల్ ఆర్గాన్స్ ను కూడా ఎగ్జామినేషన్ కి పంపలేదు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే క్రైమ్ స్పాట్ లో ఆమె అండర్వేర్ మిస్ అయింది. ఇది నిందితుడి దగ్గర ఉంది అని రికవరీ చేయాల్సిన ఎవిడెన్స్. అదే సమయంలో మాలిక్ జైన్ ధర్మస్థల ట్రస్ట్ లో అకౌంటెంట్, ఉదయ్ జైన్ ఆటో డ్రైవర్, ధీరజ్ కెల్లా జైన్ అన్నపూర్ణ ట్రస్ట్ సీనియర్ మేనేజర్ కుమారుడు. ఎస్ఐ యోగేష్ కుమార్ నాయక్ నాయకత్వంలో వారు సౌజన్య ఇంటికి వెళ్లి ఆమె తల్లి దగ్గర దుస్తులు ఫోరెన్సిక్ కోసం కావాలి అని చెప్పి తీసుకెళ్లి మరుసటి రోజు సంతోష్ రావు దగ్గర సౌజన్య లోదుస్తులను దొరికిందని ఒక కొత్త కథ చెప్పారు. ఇది కథ అని ఎలా తెలిసింది అంటే, సౌజన్య అమ్మ మొదటి నుండి పోలీసులు ఈ కేసు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదని గ్రహించి పోలీసులకు ఇచ్చిన సౌజన్య దుస్తులపై ఒక మార్క్ పెట్టి ఇచ్చింది. పోలీసులు ఆ మార్క్ ఉన్న లోదుస్తును ఎవిడెన్స్ గా చూపించారు. ఎవరిని కాపాడటానికి పోలీసులు ఈ విధంగా నడుచుకుంటున్నారు? అయితే లోకల్ పర్సన్ ఒక అతను మాలిక్ జైన్, ఉదయ్ జైన్, ధీరజ్ కెల్లా జైన్ ను ఈ ముగ్గురు సౌజన్య చనిపోయిన రోజు రాత్రి వర్షం వల్ల ఏం చేయలేకపోయామని సీక్రెట్ గా మాట్లాడుకుంటూ చెప్తున్నారు. అయితే కోర్టుకి కావాల్సింది ఆధారాలు కావడం వల్ల వీళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చి వదిలేశారు. కానీ సౌజన్య తండ్రి మాత్రం 2021లో వీళ్ళ ముగ్గురి పేర్లను చార్జ్ షీట్ లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. కోర్టులో వాదనలు విన్న తర్వాత పోలీసులు ఈ కేసులో పూర్తిగా తప్పు చేసినట్లు నిర్ధారించింది. కానీ అది ఎవరి కోసం? ఈ ముగ్గురు లోకల్ ఇన్ఫ్లుయెన్సర్ బలం వలన, లేక బయట కనపడని ఇంకో శక్తివంతమైన వ్యక్తి కోసమా? దశాబ్దం గడుస్తున్నా ఇంకా దోషులు దొరకలేదా? సౌజన్య శరీరం మొత్తం నిందితుల క్రూరత కనిపిస్తుంటే ధర్మస్థల పోలీస్ వ్యవస్థకి నిందితుడి చెప్పుల కింద స్థానం మాత్రమే కనిపిస్తుందేమో. న్యాయ వ్యవస్థ కూడా పోలీసులతో కలిసి పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ కేసులో ఆధారాలు మార్చినందుకు పోలీసులకు ఒక శిక్ష కూడా విధించలేదు. సాధారణంగా ఎవరైనా పోలీస్ ఎవిడెన్స్ ట్యాపింగ్ చేస్తే 7 ఏళ్ల జైలు శిక్ష. కానీ ఇక్కడ మాత్రం సౌజన్య కేసు ఆధారాలు మార్చి ఇన్వెస్టిగేషన్ చేసిన సిఐ భాస్కర్ రాయ్కి డివైఎస్పీగా ప్రమోషన్, ఎస్ఐ యోగేష్ కుమార్ నాయక్ కి ట్రాన్స్ఫర్ అంతే. ఈ ఎస్ఐ బెంగళూరుకు ట్రాన్స్ఫర్ అయ్యాక ఒక కిడ్నాప్ కేసు సస్పెండ్ అయ్యారు. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాదు, ఈ కేసు గురించి మాట్లాడేదే తప్పైంది. అందరూ మర్చిపోయిన ఈ కేసు గురించి సమీర్ అనే యూట్యూబ్ ఛానల్ వ్యక్తి మాట్లాడగా మళ్ళీ ప్రశ్నలు మొదలయ్యాయి. దాంతో నిందితులను అరెస్ట్ చేయలేక సమీర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అంతకు ముందు ఒక రిపోర్టర్ ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేసి వీడియోస్ను నెట్ నుండి డిలీట్ చేశారు. ఎవరిని కాపాడడానికి వీళ్ళు ఇంతలా పనిచేస్తున్నారు? ఈ కేసు ఇంకా ముగియక ముందే ధర్మస్థలలో ముసుగులో ఉన్న చీకటి బయటకు వచ్చింది. ఈ శానిటైజర్ వర్కర్ 1995 నుండి 2015 మధ్యకాలంలో తనకు పై అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు వందల డెడ్ బాడీలను పూడ్చానని, అందులో రేప్కు గురైన వాళ్ళు కూడా ఉన్నారని తెలిపాడు. కొంతమందిని పూడ్చాను, కొంతమందిని తగలపెట్టానని చెప్పాడు. ధర్మస్థలలో 100 మంది పైగా నిజంగా మిస్ అయ్యారా? ఆ శానిటైజర్ వర్కర్ దగ్గర వారి స్కెలిటన్లు మరియు ఆధారాలను కూడా చూపించాడు. ధర్మస్థలలో ఏమి జరుగుతుందో అన్నది అప్పటికి బయటకు రాలేదు. ధర్మస్థలిలో 100 మంది ఎలా మిస్ అయ్యారు?
వారి గురించి ఎవరు కంప్లైంట్ చేయలేదా? కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదు. 22 ఏళ్ల క్రితం 2002లో ధర్మస్థలికి వచ్చిన అనన్య అనే అమ్మాయి ఇప్పటి వరకు ఎవరికి కనపడలేదు. ధర్మస్థలిలో మిస్ అయిన తన కూతురు అనన్య గురించి ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు అనన్య తల్లి శానిటైజర్ వర్కర్ లొంగిపోయిన తర్వాత ధర్మస్థలిలో పూడ్చిన మృతదేహాల్లో తన కూతురు కూడా ఉందేమో అని మళ్ళీ కంప్లైంట్ వేసి న్యాయం కోసం ఎదురు చూస్తుంది. అనన్య లాంటి వారు ఇంకా ఎంతమంది మన మధ్య ఉన్నారో తెలియదు. బయటకు వచ్చే అవకాశమే లేదు. అయితే శానిటైజర్ వర్కర్ డెడ్ బాడీలను ఎక్కడ పూడ్చాడో చూపిస్తామని పోలీసులను రమ్మంటే గంటలైనా ఒక్కరు కూడా రాలేదు. పైగా ఆ శానిటైజర్ వర్కర్ పోలీసులకు కనపడకుండా దాక్కున్నాడని తప్పుడు స్టేట్మెంట్ విడుదల చేశారు. అయితే శానిటైజర్ వర్కర్తో బరియల్ ప్లేస్కి వెళ్ళిన అతని లాయర్లు పోలీసుల మోసాన్ని బయట పెట్టారు. వెంటనే లాయర్లు ఈ కేసుపై తమకు నమ్మకం లేదని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి అప్పగించాలని కోరారు. దీంతో హోంమంత్రి పరమేశ్వరన్ ముందు ఆ శానిటైజర్ వర్కర్ను మొత్తం స్టేట్మెంట్ వీడియో రికార్డ్ చేయాలని కోరారు. ఒక్కసారి వీడియో రికార్డ్ అయితే ఆ కేసును ఎవరు ఆపలేరు. కానీ అక్కడ ప్రజలు, ప్రొటెస్టర్లు హోంమంత్రి మీద కానీ అక్కడి పోలీసుల మీద కానీ ఎటువంటి నమ్మకం లేదని తెలిపారు. పోలీసులు తమ కళ్ళతో సౌజన్య శవం చూసి కూడా ఏం జరగలేదు అని కేసు పక్కన పెట్టారు. మరి చనిపోయిన 100 మందికి వెనకాల కారణం ఏమని కనిపెడతారా? చిన్న చిన్న విషయాలకు ధూమ్ధాం చేసే కన్నడ మీడియా ఛానళ్లు ఈ విషయం మీద ఎందుకు కనీసం మాట్లాడడం లేదు?